హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో పెసరట్టు చేశారంటే పట్టుదలతో పక్కకు పోయి కూర్చున్న వాళ్ళు కూడా వీటిని చూస్తే ఒక పట్టు పట్టేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం వచ్చేయండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి పావు గ్లాస్ బియ్యం తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టేయండి. లేదంటే ఒక 6 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టాలి. ఇప్పుడు బాగా నానిన వీటిని శుభ్రంగా కడుక్కుని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి చాలా కొంచెం నీళ్లు పోసుకుని మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక ఇక్కడే మీకు మంచి టిప్ చెప్తాను. పసుపు వేశారంటే పెసరట్లు కలర్ఫుల్గా చాలా బాగా హోటల్ స్టైల్లో వస్తాయి. అంతా రెడీ అయిపోయాక ఇప్పుడు ప్యాన్ మీద ఉల్లిపాయతో శుభ్రంగా తుడుచుకుని పిండిని కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ మరీ పలుచగా కాకుండా కొంచెం దలసరిగానే వేసుకోండి. లేదంటే కొంచెం చల్లారినా ఈ పెసరట్లు తినడానికి అంత బాగోవు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకోండి. పెసరట్టుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మామూలు దోశల కన్నా. ఇప్పుడు అటు ఇటు కాల్చుకుని తినేయడమే. వీడియో నచ్చి